శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ప్రతిరోజు తిథి, వారం, నక్షత్రం గురించి ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకి డిసెంబర్ 19వ తేదీ వరకు మార్గశిర మాసం అనేది ఉంటుంది. డిసెంబర్ 20వ తేదీ నుండి పుష్యమాసం అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా డిసెంబర్ 16వ తేదీ నుండి మనకి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ పుష్యమాసాన్ని ధనుర్మాసాన్ని శూన్యమాసాలుగా అంటారండి. వీటిలో మనకి నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, వివాహానికి కానివ్వండి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఉండవు. అది కాక మనకి నవంబర్ 30వ తేదీ నుండి శుక్రమూఢం అయితే ప్రారంభం కానుందండి. ఈ నవంబర్ 30వ తేదీ నుండి మనకి ఫిబ్రవరి 13వ తేదీ వరకు సుమారుగా 2.5 నెలల వరకు శుక్రమూఢమి అనేది ఉంటుంది. ఈ శుక్రమూఢమి సమయంలో కూడా నూతన గృహప్రవేశానికి సంబంధించి, నూతన గృహారంభానికి సంబంధించి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవండి. కానీ అద్దె ఇల్లు మారడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. అవేమిటో ఇప్పుడైతే తెలియజేస్తాండి. అంటే నేను ఇక్కడ తెలియజేసే వీడియోలో నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి ఎటువంటి ముహూర్తాలు అయితే లేవండి. కానీ అద్దె ఇల్లు మారడానికి శుభతిథులు అయితే ఉన్నాయి. అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. డిసెంబర్ 5 శుక్రవారము, పాడ్యమి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 7 ఆదివారము, తదియ తిథి, అర్ధ నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది. తర్వాత డిసెంబర్ 8 సోమవారము, చవితి తిథి, పునర్వసు నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉందండి. అంటే నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి ఎటువంటి ముహూర్తాలు అయితే లేవు. తర్వాత డిసెంబర్ 10 వచ్చి బుధవారము, షష్ఠి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి ముహూర్తాలు అయితే లేవండి. కానీ అద్దె ఇల్లు మారడానికి అయితే అనుకూలంగా ఉంది. నేను ఇక్కడ చెప్పే మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. డిసెంబర్ 11 గురువారము, సప్తమి తిథి, మఘ నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా అయితే ఉందండి. తర్వాత డిసెంబర్ 12 అష్టమి తిథి, శుక్రవారం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది. అంటే ఈ డిసెంబర్ నెలలో మనకి నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి ఎటువంటి ముహూర్తాలు అయితే లేవు కానివ్వండి, అద్దె ఇల్లు అయితే మారవచ్చండి. అంటే శుక్రమూఢమి సమయంలో నూతన గృహప్రవేశానికి సంబంధించి ఎటువంటి శుభకార్యాలు అయితే చేయము. కానీ అద్దె ఇల్లు అయితే మారవచ్చండి శుక్రమూఢమి సమయంలో. తర్వాత డిసెంబర్ 13 నవమి తిథి, శనివారము, ఉత్తర పాల్గొని నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది. తర్వాత వచ్చి డిసెంబర్ 14 ఆదివారము, దశమి తిథి, హస్త నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అయితే అనుకూలంగా ఉందండి. ఈ 10వ తారీఖు, 11, 12, 13, 14 ఈ 5 రోజులైతే అద్దె ఇల్లు మారడానికి అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత డిసెంబర్ 22 సోమవారము, విద్యా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అయితే అనుకూలంగా ఉంది. తర్వాత డిసెంబర్ 24 బుధవారము, చవితి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది. తర్వాత డిసెంబర్ 25 గురువారము, పంచమి తిథి, శతభిష నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది. తర్వాత డిసెంబర్ 27 శనివారము, సప్తమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది. నూతన గృహప్రవేశానికి సంబంధించి, నూతన గృహారంభానికి సంబంధించి ఎటువంటి ముహూర్తాలు అయితే లేవు. తర్వాత డిసెంబర్ 28 ఆదివారము, అష్టమి తిథి, నవమి తిథి, 2 తిథుల కలయిక. ఈరోజు నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది. తర్వాత డిసెంబర్ 29 సోమవారము, దశమి తిథి, అశ్విని నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉందండి. నేను ఇక్కడ చెప్పే మంచి రోజులు, ముహూర్తాలు అనేది ఒక్కొక్కరికి వేరు వేరు విధాలుగా అయితే ఉంటుందండి. మీకు మీకు మీ పేరు నక్షత్రం బట్టి ముహూర్త టైమింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. మీరు దగ్గరలో ఉన్న మీ సిద్ధాంతం అయితే కలుసుకొని ముహూర్త టైమింగ్స్ అయితే పెట్టుకోండి.
ఓకే అండి. నేను ఓన్లీ తేదీలు బట్టికే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ముహూర్తం అనేది మీకు తెలిసిన పంతులనైతే అడిగి పెట్టించుకోండి. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.